సమాధానముగా ఉండుడి. ఈ యొక్క పరిచర్య చాలా ఉన్నతమైన ఘనమైన పరిచర్య. సో వారు పైవారుగా ఉండి పరిచర్యనంతటి నిర్ణయిస్తూ ఉన్నారు. అలానే యాక్ట్స్ అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము మరి 3వ వచనం కూడా మనము చూచినప్పుడు అక్కడ ఏ విధంగా కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకొనుడి, మేము వారికి ఈ పని నియమింతుము. సో ఈ వాక్యానుసారంగా వారు ఆ సూపరింటెండెంట్స్ని ఎన్నుకోవడం అనేది మనము చూస్తూ ఉన్నాం. 2వ తిమోతి 3వ అధ్యాయము 10వ వచనంలో కూడా మనము చూచినట్లయితే 2వ తిమోతి 3వ అధ్యాయం 10వ వచనం, అయితే నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును అంతియొకయ, ఈకోనియా, లూస్త్రాను పట్టణములలో నాకు కలిగినట్టి హింసలను, ఉపద్రవములను తెలుసుకొనిన వాడవై నన్ను వెంబడించితివి. ఇక్కడ పౌలు భక్తుడు ఆయన తిమోతి గారితో చెప్తున్నటువంటి మాటలు అన్నమాట. అలానే మనము 1 తిమోతిలకు రాసిన పత్రిక 1వ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, ఎవడైనాను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అట్టివాడు దొడ్డ పనిని అపేక్షించుచున్నాడన్నమాట నమ్మదగినది. అక్కడ వాళ్ళకి ఉన్న క్వాలిఫికేషన్స్ మనం చూస్తాం. నౌ యూ ఫాలోడ్ మై టీచింగ్స్, కండక్ట్, పర్పస్, ఫెయిత్, పేషెన్స్, లవ్, పర్సివరెన్స్. అలానే 1 తిమోతి 3:1లో ఇట్ ఈస్ ఏ ట్రస్ట్ వర్ది స్టేట్మెంట్ ఇఫ్ ఎనీ మ్యాన్ అస్పైర్స్ టు ద ఆఫీస్ ఆఫ్ ఓవర్సియర్స్, ఇట్ ఈస్ ఏ ఫైన్ వర్క్ హీ డిజైర్స్ టు డూ. ఇక్కడ పౌలుగా భక్తుడు తిమోతి గారు కనిపిస్తూ ఉన్నారు. అలానే టైటస్ జీవితంలో కానీ, శామ్యుయల్ గారి జీవితంలో కానీ, డానియల్ గారి జీవితంలో కానీ వారికి అప్పగించబడిన పనులను ఏ విధంగా చేస్తూ ఈ వాక్యానుసారంగా ఒక చక్కని అధికారులను వారు నియమించడం అనేది మనము చూస్తూ ఉన్నాం. సూపరింటెండెంట్ అనే ఈ వర్డ్ లాటిన్ వర్డ్ నుంచి సూపరింటెండెంట్ అనేటువంటి వర్డ్ డిరైవ్ అయింది అనమాట. సో సూపర్ అంటే అబవ్, అన్నిటికంటే పైన. ఇంటెండ్ అంటే టర్న్ వన్, అటెన్షన్ టు అని అర్థం అనమాట. దీనికి చాలా మనం చూస్తే సినోనిమ్స్ ఉన్నాయి. అవి ఏంటి అంటే క్యూరేట్, ఓవర్సియర్, ఒరాకిల్, ఇంకా చూస్తే అజిటేటర్. ఈ అజిటేటర్ అనే వర్డ్ మీనింగ్ ఏంటంటే కదిలించటం. అలానే కలెక్టర్, సేకరించటం కదా. ఉన్నతమైన పదవిలో ఉండి వారు ఇన్ఫర్మేషన్ సేకరించి దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలనేది చూస్తారు. ఇంకా చూస్తే హస్బెండ్ అని కూడా, అంటే కుటుంబాన్ని పరిపాలించే వ్యక్తి కాబట్టి. ఇన్స్పెక్టర్, అలానే లీడర్, నాయకుడు, మాస్టర్, పెద్ద, ఓవర్సియర్, పై విచారణ చేయవాడు. ఈ సూపరింటెండెంట్ అంటే ఏంటంటే పర్యవేక్షకుడు, పై విచారణ చేయువాడని అర్థం. రోల్ ఆఫ్ సూపరింటెండెంట్. Vocational Bible School serves children grade KG to PG in the church and community by offering nourishing way to know Jesus Christ, all to the glory to God. విబిఎస్ చర్చిలో మరియు సమాజంలోని పిల్లలను కేజీ నుండి పీజీ వరకు సేవలను, అంటే సువార్తను, వారి యొక్క ఆత్మీయ అభివృద్ధి కొరకైన మాటలను అందిస్తుంది అనమాట. యేసుక్రీస్తుని తెలుసుకోవడం కోసం పెంపొందించే మార్గాన్ని అందిస్తుంది, చూపిస్తుంది. కేవలము ఈ పరిచర్య దేవుని యొక్క మహిమ కొరకు మాత్రమే. సో కేజీ నుండి పీజీ వరకు ప్రతి ఒక్క చిన్న బిడ్డకు, లేకపోతే యవనస్తులకు కూడా వారికి రక్షణ మార్గమును గురించి తెలియపరచడానికి, అలాగనే వారి ఆత్మీయ అభివృద్ధికి, లోకంలో ఎలా జీవించాలి, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం చిన్న బిడ్డలకు ఈ ప్రత్యేకమైన తరగతులు, ప్రత్యేకముగా సిద్ధపాటు, ప్లాను, మరి ప్రజెంటేషను మనం చేయడం ద్వారా బిడ్డలకు ఆ యొక్క
జీవ మార్గమును గురించిన విషయాలు మనము తెలియజేస్తాం. కాబట్టి ఈ యొక్క VBS అనేది చాలా ఇంపార్టెంట్. అది ఒక రిలీజన్కి సంబంధించింది కాదు, ఒక రీజన్కి సంబంధించింది కాదు. ప్రతి ఒక్కరూ ఆ యొక్క జీవ మార్గాన్ని తెలుసుకోవడాన్ని బట్టి ఎంతో వారు మేలు పొందుతారు. వారి యొక్క ఆత్మీయ జీవితాలకు క్షేమం, అది భూలోకంలో క్షేమం, పరలోకంలో కూడా వారికి క్షేమం అన్నమాట. మనం డిస్క్రిప్షన్కి వస్తే, ద వొకేషనల్ బైబిల్ స్కూల్ సూపరింటెండెంట్ ఓవర్సీస్ ద ప్లానింగ్ అండ్ డైరెక్షన్ ఆఫ్ VBS యాజ్ వెల్ యాజ్ ద డే-టు-డే ఆపరేషన్స్ ఆఫ్ VBS వీక్. ఇక్కడ సూపరింటెండెంట్ గారు చేసే పని ఏంటి అంటే, ఆ యొక్క ప్రణాళికను, ప్లానింగ్ అండ్ దిశ ఎలా మనము డైరెక్షన్ నడిపించాలి అనే విషయాలను ఆయన పర్యవేక్షిస్తాడనమాట. VBS అంటే యాక్చువల్లీ మెన్నే ఉండాలని ఏం లేదండి, ఉమెన్ని కూడా దేవుడు ఏర్పాటు చేసుకుంటే పర్వాలేదు. బయట స్కూల్స్లో చూస్తే మనం మేనేజర్స్ ఉంటారు, లేకపోతే వైస్ ప్రిన్సిపల్స్ ఉంటారు. సో ఆ యొక్క విషయాల్లో అవగాహన ఉన్నవాళ్ళు, లేకపోతే ఒక ఎడ్యుకేషన్లో బాగా వాళ్ళకి ఎక్స్పీరియన్స్, పరిచర్యలో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, దేవుని చేత ఎన్నుకోబడిన వాళ్ళు ఎవరైనా కూడా ఈ పరిచర్య, ఈ యొక్క సూపరింటెండెంట్ ఆ యొక్క పొజిషన్లో వారు దేవుని పరిచర్యను చేయవచ్చు. VBS జరిగే వారం లేదా అన్ని రోజులు రోజువారీ కార్యక్రమాలను ఈ యొక్క సూపరింటెండెంట్ గారు పర్యవేక్షిస్తారు. వారం రోజులు జరిగించవచ్చు, లేకపోతే 10 రోజులు జరిగించవచ్చు. ఆ యొక్క కొంతమంది దేవుని పరిచర్య కొరకు వారు డెడికేట్ చేసుకొని ఆయా రీతులుగా ఎన్ని డేస్ ఉంటుందో ఈ సూపరింటెండెంట్ గారు, లేకపోతే ఎవరైనా కూడా ఆ పొజిషన్లో ఉన్నవారు ఆ యొక్క పరిచర్యలో వారు పాలిభాగస్తులు అవుతారు. క్వాలిఫికేషన్స్, ఈ యొక్క ముఖ్యమైన క్వాలిఫికేషన్ ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువాన్ని వారి యొక్క స్వరక్షకునిగా అంగీకరించిన వారు మాత్రమే ఈ పరిచర్యను చేయాలి. అలానే రోజు బైబిల్ క్వైట్ టైం చేసుకొని ప్రేయర్లో ఉన్న వాళ్ళు మాత్రమే ఈ పరిచర్య చేస్తే సమస్యలు లేకుండా, మరి దేవుని చిత్తానుసారంగా ఈ పరిచర్య చేసిన వాళ్ళు అందులో ఉంటేనే ఎటువంటి విధానంలో ప్రాబ్లం లేకుండా ఉంటుందండి. ముఖ్యమైన క్వాలిఫికేషన్ ఏంటి అంటే సాల్వేషన్. నెక్స్ట్ వాళ్ళకి మంచి గుడ్ పీపుల్ స్కిల్స్ కలిగి ఉండాలి. దీని గురించి నేను లాస్ట్లో చెప్తాను. అంటే మంచిగా ఎవరితో ఎలా బిహేవ్ చేయాలి, అలాంటి విషయాలు. అలానే ఆర్గనైజేషనల్, అంటే ఇప్పుడు స్కిల్స్ కలిగి ఉండాలన్నమాట. ఎలా ప్లాన్ చేయాలి, ఈ VBSని ఎలా నిర్వహించాలి అన్న అవగాహన శక్తి కలిగిన వాళ్ళుగా ఉండాలి. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే, స్థానిక సంఘ సభ్యులుగా, అందులో ఆత్మీయ ఎదుగుదల కలిగి పరిపక్వత చెందిన వ్యక్తులుగా, మెచ్యూర్డ్ మెంబర్ ఆఫ్ లోకల్ చర్చ్. నెక్స్ట్ వచ్చేసి రిలేట్స్ వెల్ విత్ టీన్స్, యవనస్తులతో కూడా ఎలా ఉండాలి కదా, యువకులతో బాగా సంబంధం కలిగి, వారితో మంచి సంబంధం కలిగి ఉన్న వ్యక్తులను మనము ఈ యొక్క సూపరింటెండెంట్గా ఎన్నుకోవచ్చు, వాళ్ళకి ఈ యొక్క బాధ్యతలు ఇవ్వచ్చు. అలానే హ్యాజ్ ఏ హార్ట్ ఫర్ చిల్డ్రన్. VBSలో చిన్న బిడ్డలు కూడా వస్తున్నారు కదండి, వాళ్ళ యొక్క రక్షణ కోసం వాళ్ళంటే ఇష్టపడుతూ, వాళ్ళకి అంటే హృదయంలో వాళ్ళని ప్రేమించే హృదయం, వాళ్ళకి ప్రయారిటీ ఇచ్చే హృదయము కలిగి ఉన్న వాళ్ళు ఈ యొక్క పరిచర్యలో ఈ సూపరింటెండెంట్ పోస్ట్లో ఉండొచ్చు. చీఫ్లు ఎప్పుడూ ఉల్లాసంగా సంతోషంగా ఉన్నవాళ్ళు. కొంతమంది ముఖం ఇలా కోపంగా పెట్టుకున్నారనుకోండి, పిల్లలు ఎవరు దగ్గరికి రారు. సో చియర్ఫుల్గా ఉండాలి. హ్యాస్ నెసెసరీ లీడర్షిప్ స్కిల్స్, నాయకత్వ లక్షణాలు. కనీసం ఏ యొక్క పరిచర్యకైనా దేనికైనా అవసరమైన నాయకత్వ లక్షణాలు కలిగి ఉన్న వాళ్ళు ఈ పరిచర్యలో ఈ యొక్క పొజిషన్లో ఉండాలి. కంప్లీటెడ్ అండ్ పాస్ ద ఆన్లైన్ బ్యాక్గ్రౌండ్ స్క్రీనింగ్ ప్రాసెస్. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో చూస్తే ఆన్లైన్గా కొంచెం ఈ యొక్క స్క్రీనింగ్ విషయంలో కానీ, లేకపోతే ప్రతిదీ కూడా సేవ్ చేసేటట్టు ఆ టెక్నాలజీని యూజ్ చేసుకొని చేయడం మంచిదన్నమాట. మెయిన్ ఎయిమ్ ఏంటి అనేది మనం చూసుకుందాము. వీళ్ళు ఎంకరేజ్ అండ్ సపోర్ట్ ద VBS టీచర్స్. ఈ యొక్క
సూపరింటెండెంట్ గారు చేయవలసిన ముఖ్యమైన కొన్ని పనులు ఉంటాయి. VBS టీచర్స్కి సహకారం ఇస్తూ వాళ్ళని ప్రోత్సహించాలి. ఈ పరిచర్యలో సూపరింటెండెంట్ గారు చేసే ముఖ్యమైన పని ఏంటి అంటే ఎంకరేజ్ అండ్ సపోర్ట్ ద VBS టీచర్స్. సో VBS టీచర్స్కి సపోర్ట్ చేసేటట్టుగా, ఎంకరేజ్ చేసేటట్టుగా, మోటివేషన్ చేసేటట్టుగా ఉండాలి. Exhort the VBS teachers to teach the Bible faithfully and truthfully. ఇప్పుడు ఈ యొక్క VBS టీచర్స్కి ఏం చెప్పాలంటే నమ్మకంగా, యథార్థంగా, సత్యముగా దేవుని వాక్యము ఉన్నట్టుగా చెప్పేటట్లుగా ప్రోత్సహించాలి. ఎంకరేజ్ అండ్ ప్రే ఫర్ VBS టీచర్స్ అండ్ చిల్డ్రన్. VBS టీచర్స్, చిల్డ్రన్ ఈ యొక్క పరిచర్య ఇప్పుడు ఈ VBSలో ఉంటారు కాబట్టి ఈ యొక్క టీచర్స్ చిల్డ్రన్ కోసం, అలానే చిల్డ్రన్ కూడా ప్రేయర్ చేసేటట్లుగా, ఎంకరేజ్ చేసేటట్టుగా సూపరింటెండెంట్ ఉండాలన్నమాట. మళ్ళీ ఒకసారి VBS ఉపాధ్యాయులను ప్రోత్సహించాలి, మరి వారికి సహకరించాలి. బైబిల్ లెసన్స్ నమ్మకంగా, నిజాయితీగా బోధించమని ప్రోత్సహించాలి. పిల్లల కొరకు ప్రార్థించమని టీచర్స్ని ప్రోత్సహించాలి. ముఖ్యమైన రెస్పాన్సిబిలిటీ మనము చూసుకుందామండి. కమ్యూనికేట్స్ గోల్స్ అండ్ యాక్షన్ ప్లాన్ టు లీడర్స్ అండ్ పార్టిసిపేట్స్ అండ్ కాన్స్టెంట్లీ ఇవాల్యుయేట్ ప్రోగ్రెస్. నాయకులు మరియు పాల్గొనే వారికి లక్ష్యాలు మరియు కార్యాచరణ ప్రణాళికను తెలియజేస్తుంది మరియు నిరంతర పురోగతిని మూల్యాంకనం చేయాలి. సో ఈ యొక్క నాయకులు అంటే VBSలో పాల్పొందే ప్రతి ఒక్కరికి ఏంటి అంటే ఒక ప్లాన్డ్గా మనం చేస్తాం కదండి. ఆ ప్లానింగ్లో కొన్ని గోల్స్ ఉంటాయి కదా, ఆ గోల్స్ని ఈ లీడర్స్ అంటే మంచిగా చేసేటట్లుగా చూస్తూ వాళ్ళు చేస్తున్నారా లేదా, ఇంకా ఏమన్నా మార్పులు చేర్పులు చేయాలి పెద్ద పని కదండి. కాబట్టి మనం ఎలా అంటే ఫస్ట్ రోల్ మోడల్స్గా ఆ సూపరింటెండెంట్ ఆ యొక్క మోడల్గా ఉండాలన్నమాట. అంతేకాకుండా ఓపికతోటి, శ్రద్ధతోటి, హాస్యంతో మనం ఈ పరిచర్యను మనము చేస్తూ రావాలి. ముఖ్యంగా ఏంటంటే చిన్న బిడ్డలు దేవుని గురించి తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయం అనమాట. సో ఇంకా అంతేకాకుండా మనము కన్ఫర్మ్ దట్ ఆల్ వాలంటీర్స్ ఏజ్ 18 overseeing transporting or having access to youth under the age of 18 have been screened and cleared
టు సర్వ్. మనము అంటే 18 ఇయర్స్ అబవ్ ఉన్న వాళ్ళు వాలంటీర్స్గా ఉండడానికి మనం పిలవడం అనేది మంచిది. ఇన్వైట్ వాలంటీర్స్, ఇది ఇంకా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ సూపరింటెండెంట్ గారు ఏంటంటే వాలంటీర్స్ని సరైన టైంలో మంచి విధానంలో వాళ్ళని ఆహ్వానించాలి. సో మంచి వ్యక్తి ఈ యొక్క పొజిషన్లో ఉంటే వాలంటీర్స్ కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తారు అనమాట. అరే అన్న చేస్తున్నాడు, అక్క చేస్తున్నారు, సో నేను హెల్ప్ చేయాలి అని అలాంటి యాటిట్యూడ్ వాళ్ళలో ఉంటుందన్నమాట. షెడ్యూల్ ప్లానింగ్ మీటింగ్స్ని మనము ఒక చక్కని ఏ టైంలో పెట్టాలి, ముందుగా పెట్టాలి, ఎన్నిసార్లు పెట్టాలి, ఏ టాపిక్స్ మీద మాట్లాడాలి, షెడ్యూల్ ఒకటి ఇట్లా ఒక 4-5 టైమ్స్ పెట్టేసుకోండి. 5 to 7 టైమ్స్ పెట్టండి వాలంటీర్స్ తోటి. తరచుగా మీటింగ్స్ పెట్టుకుంటూ ఆ విషయాలు మనం మాట్లాడుకోవడం మంచిది. ఎవరికి కుదరట్లేదు అని అనుకోకుండా కుదిరే టైంలో మీరు పెట్టండి. ఎర్లీ మార్నింగ్స్ అయినా పెట్టవచ్చు, ఓకే, ఈవినింగ్స్ అయినా పెట్టవచ్చు, లేట్ కొంచెం 8 ఏ టైంకి వాళ్ళకి అవైలబుల్ ఉందో చూసుకోండి. ఇక ఈ పరిచర్యకి డెడికేట్ చేసుకొని ఈ యొక్క వాలంటీర్స్ తోటి మనం మీటింగ్ పెట్టుకోవడం చాలా మంచిది. పిక్ థీమ్ అండ్ కరిక్యులం.
మాటలను పలకలేదు. కాబట్టి క్రీస్తుయేసునకు కలిగిన ఈ మనస్సు మనం కలిగి ఉన్నప్పుడు ఈ పరిచర్యలో మనం ముందుకు ధైర్యంగా సాగిపోగలం. ప్రభు ఇచ్చిన తలాంతును, ప్రభు ఇచ్చినటువంటి సమయాన్ని మరి మనం ప్రభు చిత్తానుసారంగా ఆయన ఎక్కడైతే ద్వారం ఓపెన్ చేశారో ఆయన చిత్తంలో తల వంచి ఆయనకు నమస్కరిస్తూ సాగిలపడుతూ పరిచర్యలో మన ముందుకి వెళ్ళిపోదాం. అలానే నాలెడ్జ్ ఆఫ్ హ్యూమన్ నేచర్, మానవ స్వభావం గురించినటువంటి జ్ఞానం. అది సైకాలజీలో మనం చూస్తే కొంతమంది యాటిట్యూడ్ డిఫరెంట్ ఉంటుంది. అలాంటి వాళ్ళతో మనం ఎలా ఉండాలి అనే గ్రహింపు కలిగి ఉండాలి. టీమ్ ప్లేయర్, కలిసి టీం జట్టుతో ఎలాగుండాలి అన్న విషయం కూడా మనం కలిసి దేవుని పరిచర్య అందరం కలిసి చేయాలి. కాబట్టి వాళ్ళతో ఎలా ఉండాలి, కొన్నిసార్లు యొక్క పరిస్థితులు భిన్నంగా ఉన్నప్పటికీ కూడా దేవుడు మనకి సహాయము చేస్తారు. ఇంటరాక్షన్ ఎబిలిటీ, సంకర్షణ సామర్థ్యం, డైరెక్ట్గా మాట్లాడుకుంటూ ముందుకు వెళ్ళిపోవడం. ఈ కొన్ని పర్సనల్ స్కిల్స్ గురించి కూడా, వ్యక్తిగత విషయాల గురించి కూడా కొన్ని తెలుసుకుందాం. సహనం, పేషెన్స్ మనము కలిగి ఉండాలి. కొన్ని విషయాలు కొంచెం టైం పట్టవచ్చు, వాటి విషయాల్లో మనం ధైర్యంతో ఓపికతోటి ముందుకు వెళ్ళాలి. అలానే వ్యక్తిగతీకరణ, డీపర్సనలైజేషన్ అంటారు, అది కూడా కలిగి మనము ఉండాలన్నమాట. ఈబీఎస్లో టోటల్గా ఈ యొక్క సూపరింటెండెంట్ గారు ఎంగేజ్ అయి ఉండాలి. వేరే వాటికి ప్రయారిటీ ఇవ్వకుండా ఉండాలి. మోటివేషన్, ప్రేరణ కలిగించేవారుగా ఉండాలి. కామన్ సెన్స్ కలిగి, అంటే ఇంకిత జ్ఞానం కలిగిన వారుగా ఉండాలి. అలానే ఇప్పుడు ఇంకా ఈ పరిచర్య విషయంలో వాళ్ళు ప్యాషన్ కలిగి ఉండాలి. ముఖ్యంగా ఈ యొక్క ఏదో డ్యూటీలు ఎలా కొన్నిసార్లు చేస్తుండగా ఇష్టం లేని పనులు చేస్తున్నట్టుగా కాకుండా మనము వెళ్ళాలా, చెయ్యాలా, నేనే అట్లా అనుకోకుండా దేవుని పరిచర్య కాబట్టి అభిరుచితో ఈ యొక్క పరిచర్యను మనము కాన్ఫిడెన్స్, విశ్వాసంతో మనం ఈ పరిచర్యను ఫోకస్ తోటి పరిచర్యను మనము చేయాలి అన్నమాట. అలానే ఇంకా చూసుకుంటే కొన్ని ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయండి, వాటిని చెప్తున్నాను. వాటిని ఇంకా మెథడికల్ స్కిల్స్ అంటారు. మెథడికల్ స్కిల్స్ అంటే కొంచెం పెద్ద వర్డ్ అనమాట. సో ఇందులో మనం ఫస్ట్ ఈ యొక్క పరిచర్య విషయంలో మంచి అండర్స్టాండింగ్గా ఉండి ఈ పరిచర్యను సెల్ఫ్ డిసిప్లిన్ కలిగి ఉండాలి. అలానే ఇది ఏంటంటే పరిశోధనాత్మకంగా చేయాలి. కొన్నిసార్లు కంపారిజన్ చేసుకునే అవకాశం ఉంటుంది.
ఉంటుంది. వేరే చోట ఏదైనా ఇంప్రూవ్మెంట్ చేశారు అంటే మనకి వాళ్ళకి ఎలా చేస్తున్నాం అన్న ఆ యొక్క విషయం కూడా చాలా ఇంపార్టెంట్. విశ్లేషణ నైపుణ్యతను కలిగి మనము అనలిటికల్ స్కిల్స్ని కలిగి మనము ఉండాలి. అలానే ఆర్గనైజేషనల్ టాలెంట్, మరి ఆ సంస్థాగత ఇది చాలా పెద్ద పని కాబట్టి ఎలా నడిపించాలి అన్న యొక్క నాలెడ్జ్ని కూడా కలిగి మనం ఈ పనిని ప్రజెంటేషనల్ స్కిల్స్, ప్రదర్శన కదా, VBS ఒక చక్కని ప్రదర్శన. ఎంత చక్కగా ఎక్కడ చూసినా ఆర్గనైజ్డ్గా, సైలెంట్గా, పీస్ఫుల్గా, మరి ఎంత సలోమోను మహారాజు ఎలా భలే చేశాడు కదా. ఆ యొక్క ఎక్కడ చూసినా కూడా తను పని వాళ్ళని తీసుకోవడం, వాలంటీర్స్ని తీసుకోవడం, అధికారులను పెట్టడం, అంత భారభరితమైన పరిచర్యను కూడా తను ఎంత ఆర్గనైజనల్ స్కిల్స్ని కలిగి చక్కని ప్రజెంటేషన్ ఇచ్చాడు. పని ముగించేంత వరకు ఆయన వదిలిపెట్టలేదు. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, సమస్యను పరిష్కరించడం. ఏ సమస్య వచ్చినా కూడా దాన్ని ఎలాగ పరిష్కరించాలి, ఒకవేళ మీకు అంత కన్ఫ్యూజన్ అవుతే అడ్వైస్ తీసుకుంటూ ముందుకి వెళ్ళిపోవాలి. స్ట్రెస్ రెసిస్టెన్స్, స్ట్రెస్కి ఫీల్ అయిపోకుండా చాలా ఎన్నో ప్రెషర్స్ వస్తూ ఉంటాయి పరిచర్య కాబట్టి. అయితే ఆ ప్రెషర్స్ అన్నిటినీ కూడా ఎలాగా జయించాలో దేవుని కృపను కోరుకుంటూ డీలింగ్ విత్ న్యూ మీడియా టెక్నాలజీ. ఇప్పుడు కొన్నిసార్లు మన పరిస్థితులన్నీ గమనించుకుంటూ మరి చక్కని ఈ యొక్క టెక్నాలజీ మనకు వచ్చింది కాబట్టి దాన్ని ఎక్కడెక్కడ ఇంప్లిమెంట్ చేయొచ్చు అన్నది చూసుకోండి. ప్రేయర్ చేసుకుందాం. ప్రేమల తండ్రి, కొన్ని విషయాలు మేము సూపరింటెండెంట్ గురించి మేము తెలుసుకునే భాగ్యం మాకు ఇచ్చారు దేవా. ఎంతో భారభరితమైన ఈ పరిచర్య ప్రభా నీ పాదాల చెంతకు వస్తూ ఉన్నాం. అనేక మరి ప్రభా ఎక్కడెక్కడైతే VBS జరుగుతుందో చక్కగా నిర్వహించే నాయకత్వం కలిగినటువంటి బాధ్యత, భారం కలిగి, నీ జ్ఞానం కలిగి నాయన దేవా ఈ పరిచర్యను ఒక చక్కని రోల్ ప్లే చేయడానికి నాయన మరి సూపరింటెండెంట్ రోల్ని దేవా మీ యొక్క ఆత్మతో నింపి నాయన తండ్రి ఎంతో దీవెనకరమైన సమయాలను దేవా కేవలం నీకు మహిమార్థంగా, చిన్నారి బిడ్డలకు రక్షణార్థంగా, సంఘంకు, సమాజానికి దేవా మా దేశ ప్రగతికి దీవెనకరంగా మీరే బ్లెస్ చేయమని ఇచ్చిన సమయాన్ని బట్టి స్తుతిస్తూ యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వినయంగా వేడుకొని పొంది ఉన్నాం తండ్రి.